Hello everyone, welcome back to my channel Anshu's Vlogs. NZ. Okay, so ఈ రోజు వచ్చి మేము మిషన్ బే బీచ్కి వెళ్తున్నాము. సో మీకు అది ఆక్లాండ్లో సీ సైడ్ సబర్ ప్లేస్ అది. సో మీకు అంతా మీకు హార్బర్ వ్యూ, అక్కడంతా మీకు అంతా కంప్లీట్ బీచ్ వ్యూ, బోట్స్, ఫెర్రీస్, ఆ తర్వాత వచ్చిన ఎక్వేరియము మీకు అవన్నీ మీకు వెళ్తే చూపిస్తాను. సో అదైతే ఆక్లాండ్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అట్రాక్షన్స్. సో లెట్స్ Go. సో ఇప్పుడైతే మేము పోర్ట్స్ ఆఫ్ ఆక్లాండ్కి వచ్చాము. సో మీకు ఏదైతే కనిపిస్తుందో లెఫ్ట్ సైడ్ ఇదంతా మీకు హార్బరు. సో ఏదైతే మీకు కార్గో షిప్స్ కానీ వస్తాయో అవన్నీ కంటైనర్స్ ఇక్కడి నుంచి మీకు లోడింగ్ అన్లోడింగ్ అవుతుంది. సో మీకు అక్కడ ముందుకెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్లో వ్యూ కనిపిస్తుంది. సో మేమైతే బీచ్ రోడ్కి వచ్చాము. సో ఇది ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుంచి మనకు బీచ్ అంతా కనిపిస్తుంది. సో ఇటు నుంచి మనం ఇట్లా ముందుకెళ్తే ఇదంతా మిషన్ బే. సో మీకు అది హార్బరు. సో మేము అక్కడ దగ్గరికి వెళ్ళి మీకు హార్బర్ క్లోజ్ వ్యూ కూడా చూపిస్తాను. అంటే కంటైనర్స్ కానీ అవన్నీ ఎక్కడ మీకు లోడ్ అవుతాయి. అక్కడ తర్వాత హెలికాప్టర్స్ ఉంటాయి, అవి రెస్క్యూ టీమ్. సో అది కూడా మీకు నేను చూపిస్తాను ఎట్లా అనేది. సో మీకు ఇదంతా ఒక్కసారి లుక్ అయితే చూడండి. ఫెర్రీస్ కానీ ఇక్కడ నుంచి ఆక్లాండ్ నుంచి వేరే ఐలాండ్కి వెళ్ళాలి అంటే ఇట్లానే వెళ్తుంది. ఓకే, లెట్స్ ఆక్లాండ్లో హెలికాప్టర్ మీద ప్లేస్లో ఉన్నాం. సో మనం ఏదైనా ఇక్కడ మన హెలికాప్టర్ మనం ఏదైనా ఎక్కి ఇదంతా చూడాలి అనుకుంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు. సో మీకు అది చూడొచ్చు అక్కడ హెలికాప్టర్స్ అనేది. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు. సో మీకు లోపలికి వెళ్ళి అక్కడ ఫిషింగ్ అంతా చేసుకుంటారు. సో అక్కడ నుంచి మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. లెట్స్ గో, కమ్ ఆన్.
And we are just going to the beach. మధ్యలో వాకర్స్ కదా బ్రిడ్జ్, అది మీరు అక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ ఇట్లా మనం ముందుకు వెళ్తే సో మిషన్ బే మీకు ఆ ప్లేస్ వస్తుంది. రైట్ సైడ్లో ఉన్నది ఇది మినీ గోల్ఫ్ క్లబ్ ప్లస్ చిన్న సఫారీ పార్క్లా ఉంటుంది ఇది. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తే ఇది హాబ్సన్ బే అని చెప్పి, సో ఇవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. చిన్న చిన్న బోట్స్, ఫెర్రీస్ అన్నీ అట్లా పార్క్ చేసి ఉన్నాయి, మీరు చూడండి అక్కడ. సో ఎవరైతే మీకు ఈ ఫిషింగ్కి వెళ్తారో సో వాళ్ళంతా వాళ్ళ ఓన్ బోట్స్ ఇక్కడ పార్క్ చేసుకున్నారు చూడండి ఇక్కడ. సో మన మినీ కార్ పార్కింగ్లో ఉంది ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా మీకు ఆపోజిట్లో. సో ఎట్లా తీసుకెళ్తున్నారో, సో వాళ్ళంతా కూడా కారుకి ట్రైలర్ కట్టి అట్లా బోట్స్ని తీసుకెళ్తారు. ఇదే బేసిక్గా ఏంటి అంటే అక్వేరియం ఇది. సో మీకు అండర్ గ్రౌండ్ అక్వేరియం ఉంటుంది. సో మీకు మేమైతే 3 years బ్యాక్ వెళ్ళాము, అంటే మీకు అక్కడి నుంచి మీరు షార్ట్స్ చూడొచ్చు, చాలా పెద్దది ఇది. సో ఒక సెపరేట్ బ్లాగ్ సో దిస్ ఇస్ అయితే మేము ఇక్కడ పార్క్ చేసుకుని ఇక్కడ నుంచి మీకు ఒక సూపర్ వ్యూ అయితే ఉంటుంది. సో అక్కడికైతే మేము ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళడానికి వే ఉంది. సో మేమైతే ఇట్లా మీకు లోపలికి వెళ్ళి మీకు అక్కడ చూపిస్తాను వ్యూ ఎలా ఉంటుంది అనేది. సో మీరు ఏదైతే చూసారు కదా, ఇక్కడైతే మేము మిడిల్కి వచ్చాము. ఈ వాక్వే నుంచి ఇక్కడంతా మీకు ఫిషింగ్ అంతా చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మీకు మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. లోపలదంతా చూసి మేమైతే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ముందుకెళ్తున్నాము. సో ఇక్కడంతా మీరు చూసారు కదా, ఇక్కడ ఫిషింగ్, కయాకింగ్, బోట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెళ్ళి ఇట్లా ముందుకెళ్తూ ఉంటారు. సో ఇదంతా చాలా మంచి వ్యూస్ అయితే ఇక్కడ నుంచి మీకు ఇంకా ముందుకెళ్ళి చూపిస్తా. యప్, లెట్స్
ఇప్పుడైతే మిషన్ బేకి వచ్చాము. సో ఇదంతా మీరు బీచ్ వ్యూ అంతా చూడొచ్చు. సో ఇక్కడంతా మీకు ఫుల్ గ్రీనరీ, మధ్యలో ఫౌంటైన్ ఉంది, ఇటుపక్క మీకు ప్లే గ్రౌండ్ ఉంటుంది. సో మెయిన్ రోడ్ మీద మీకు రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి, వాటర్ ఫ్రంట్ రెస్టారెంట్స్ అంతా. ఇది చాలా పర్ఫెక్ట్ లొకేషన్ అది. సో ఇప్పుడైతే ఐస్ క్రీమ్ స్పాట్కి వచ్చాము. ఇక్కడైతే ఐస్ క్రీమ్ తీసుకుంటాము. ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ స్పాట్ చాలా ఫేమస్ అది. फटाफट रेट करना। अंशु తీసుకున్నా अंशु ఏం తీసుకున్నావు? అంత ప్లేస్ చూసి అక్కడంతా మేము అన్ని కవర్ చేసి సో మేము ఐస్ క్రీమ్ తీసుకుని మేమైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. యా సో ఫైనల్గా అయితే మేము ఇప్పుడు అపార్ట్మెంట్కి అయితే వచ్చాము. సో మీకైతే ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాము. మీరు నచ్చితే మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ ది అన్షూస్ బ్లాగ్స్ NZ and subscribe, like, share, comment and subscribe. Yeah. Okay, thank you. See you next week.